మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ హన్మకొండకు సంబంధించి 2 రోజుల కోసం నిత్యం ఏదో కార్యక్రమం హాస్పిటల్లో ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది. అందులో పేషెంట్లు ప్రాణాలు కోల్పోవడమో లేదా పేషెంట్లు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది కార్పొరేట్ స్థాయిలో ఫీజులు వసూలు చేసే ఐరా ఆసుపత్రిలో ఉన్నాం. దాదాపు ఒక 1 నెల రోజులుగా వారి పాపని ఇక్కడ అంటే జన్మనిచ్చిన తర్వాత 7 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి ఒక 10 నుంచి 15 లక్షల వరకు బిల్లు చెల్లించారు. అయినప్పటికీ కూడా రిపోర్ట్లు తారుమారయ్యాయనే అనుమానం వాళ్ళలో ఉంది. దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవే కాకుండా చివరి మూమెంట్లో వెంటిలేటర్ల మీద వచ్చి ఇప్పుడు 30 రోజుల తర్వాత హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించమని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ వీళ్ళు పేషెంట్ సంబంధించిన వాళ్ళ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. డాక్టర్ హిమజ కావచ్చు, డాక్టర్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పటివరకు ఆసుపత్రి లోపల ఉన్నారు. పేషెంట్లకు సమాధానించే ప్రయత్నం కానీ లేదా పేషెంట్లకు నచ్చజెప్పే ప్రయత్నం కానీ లేదా పేషెంట్లకు ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేయడం కూడా ఏది కూడా జరగటం లేదు. ఒకసారి అసలు ఏం జరిగింది? పాప తల్లి మన దగ్గర ఉంది. అమ్మ అసలు ఏం జరిగింది? మీ పేరు చెప్పండి. నా పేరు సంధ్య సార్. ఒక 10 days దాకా 8 months నా బేబీ సాయి సురక్ష కాజ్పేట్ హాస్పిటల్లో డెలివరీ అయినా. మేడం కి సందీప్ సార్ పరిచయం అట. సందీప్ సార్ ద్వారా ఇక్కడికి పంపించారు నన్ను. ఇక్కడ నా October 23rd డెలివరీ అయినా. 26th 27th నేను ఇక్కడికి వచ్చిన. నా బాబు పుట్టంగానే ఇక్కడికి వచ్చిండు. ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఒక్కటే రోజు ఆ 7 months పుట్టిన బేబీ అయినా ఒకటే రోజు వెంటిలేటర్ మీద ఉండి తర్వాత అన్ని మిషన్స్ తక్కువలో వచ్చి రూమ్ ఎయిర్ లోనే ఉన్నాడు. మొన్న 1 week బ్యాక్ మంచిగానే ఉన్నాడు. మేడం నేను డిశ్చార్జ్ అవుతామని అన్నాం అని అంటే స్పూన్ ఫీడ్ ఇవ్వండి మేడం, వాడికి మింగడం వస్తుంది నేర్చుకుంటాడు వాడు అని అంటే 2 days ఆగినాక స్పూన్ ఫీడ్ ఇద్దామని అన్నది. వేరే డాక్టర్లు కూడా ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారు వీడిని, వెయిట్ గెయిన్ అని వానికి ఇంకేమైనా ఇన్ఫెక్షన్ అంట కడతారా అని వేరే డాక్టర్లు కూడా కామెంట్ చేసిర్రు. అయినా కూడా మేము ఓపిక పట్టి అయితే మనవని కోసమే కదా ఉండేదని ఊకున్నాం. ఒక పాలలో ఒక 20 ml పాలల్లో కలిపే ఒక 5 grams 2 grams ఉంటది. ఆ సాచెట్ ఆ డబ్బా 3000 చిల్లర వెయిట్ గెయిన్ కోసం అని అయితే మా బాబు కోసమే కదా రాసేదని మేము ఎంత ఖర్చు అయినా మెడిసిన్ తెచ్చుకొని వాడినాం. 2 days లో డిశ్చార్జ్ అని అనుకునే లోపే ఏమన్నది మేడం ఇన్ఫెక్షన్ అయింది అన్నది. మేడం ఇన్ఫెక్షన్ ఎందుకు అయింది మేడం అని అంటే లేదమ్మా వేరే బేబీని ముట్టుకొని ఈ బేబీని ముట్టుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే సిస్టర్స్ ఊకే టచ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే నువ్వు కేఎంసీ ఇవ్వడం వల్ల కావచ్చు అంటే మేడం నేను హాట్ వాటర్తో నేను బాలంతనైనా అంటే నా బేబీ అప్పుడు వెంటిలేటర్ మీద లేదు సార్, రూమ్ ఎయిర్ లోనే ఉన్నాడు. అసలు ఆక్సిజన్ కూడా తనకు తానే సెల్ఫ్ తీసుకుంటున్నాడు. ఆ టైంలోనే యాక్టివ్గా ఉన్నాడు సార్. ఫోటో కూడా ఉంది నా దగ్గర. డిశ్చార్జ్ చేయండి అంటే స్పూన్ ఫీడ్ ఇవ్వండి మేడం అని చెప్పినాం. స్పూన్ ఫీడ్ ఇవ్వండి అంటే వద్దు 2 days అని అన్నది. ఆ మేడం ఊరికి వెళ్ళింది. వేరే సార్ చూసిండు వీడు బాగానే ఉన్నాడు వీడిని డిశ్చార్జ్ చేయకపోయారని సార్ కూడా అన్నాడు. అంటే మేడం వచ్చినాక చేస్తారు కావచ్చు సార్ అని సిస్టర్లు చెప్పిర్రు. ఇక 2 days అయినాక వచ్చింది మేడం. వచ్చి వివోన్కి ఇన్ఫెక్షన్ అయింది ఏదో 7,150 రూపాయలు ఏమో పెట్టి ఒక టెస్ట్ చేయించింది. హైదరాబాద్కి పంపించి 20,000 పెట్టి 18,000 చిల్లర పెట్టి ఒక టెస్ట్ చేయించింది. ఒకదాల నెగటివ్ వచ్చింది అన్నది, ఒకదాల పాజిటివ్ వచ్చింది అన్నది. ఏం కాదు చూద్దామని అన్నది. సరే చూద్దామంటుంది కదా అనుకున్నాం. మా బేబీస్ ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నప్పుడే మాకు అప్పచెప్తే ఇదంతా ఉండేది కాదు కదా. డబ్బుల కోసమే నా బేబీని ఉంచుకొని ఇప్పుడు ఇన్ఫెక్షన్ తయారు చేసి నా బేబీని వెంటిలేటర్ రీతి చనిపోతుంది అనే స్థాయికి తీసుకొచ్చింది. 15 లక్షల వరకు అయింది ఇప్పటి వరకు. ఏమంటున్నారు బేబీ పొజిషన్ బాగాలేదు అని అంటే మాకు తెలిసిన వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు, వాళ్ళు అడిగితే ఏమంటారు బేబీ పొజిషన్ బాగాలేదు అంటే ఎక్కడి నుండి నన్ను పిలిపించారని మాతో ఉన్న వాళ్ళు అన్నారు. అంటే ఇక్కడ అవేం లేవు ఎక్విప్మెంట్, హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ ఉన్నాయని అంటారు. వెంటిలేటర్ తీస్తే ప్రమాదం అని చెప్పుకుంటా నా బేబీని హైదరాబాద్కు 5 గంటలు తీసుకుపోవాలంటే నేను ఎట్లా తీసుకుపోవాలి? ఒక తల్లిగా నా బాధను ఎవరు అర్థం చేసుకుంటలేరు. 3 రోజుల నుండి నరకం అనుభవిస్తాను నేను. నిద్ర లేక తిండి లేక నా కొడుకు మంచిగా ఉండాలని మొక్కరాని దేవుళ్ళు లేరు.
నరకం అంటే నరకం అనుభవిస్తాను. ఎన్ని ఇంజక్షన్లు రాసినా, ఎంత కాస్ట్లీ మెడిసిన్ రాసినా, మా ఆయన ఇక్కడనే డ్యూటీ బంద్ చేసుకొని ఇక్కడనే ఉండి ఏ రాత్రి అంటే ఆ రాత్రి ల్యాబు మెడిసిన్ ఏదంటే అది అన్ని తీసుకొచ్చుకుంటే ఇక్కడ పెట్టుకుంటా ట్రీట్మెంట్ చేయిస్తాను. మంచిగా ఉన్న బేబీకి ఇన్ఫెక్షన్ అంట కట్టి ఇప్పుడు ఇట్లా చేసారు. నాకు న్యాయం జరగాలి. నేనేం కోరుకుంటలేను. నేను ఎంత పెండింగ్ ఉన్నా డబ్బులు కడతా. నా బేబీని నాకు సేఫ్గా అప్పయ్యమని నేను ఒక్కటే కోరుకుంటాను. ఒక తల్లిగా నా బాధను అందరూ అర్థం చేసుకోరు. ఇట్లా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పి హైదరాబాద్ వెళ్ళనవసరం లేకుండా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఆసుపత్రులు వరంగల్లో చాలా ఉన్నాయి. దానిలో ఈ ఆసుపత్రి ఒకటి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నెల రోజుల ట్రీట్మెంట్ అయిన తర్వాత, ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాత, ఏదో కారణం వల్ల సాకులు చెప్పిన తర్వాత దాదాపు 15 లక్షల రూపాయలు బిల్లు వసూలు చేసిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళమంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఒంటరి మహిళ వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి వాళ్ళ నాయనమ్మ కూడా అడిగింది. అమ్మ మీరేమనుకుంటున్నారు అసలు దీని గురించి? ఇప్పుడు మేము బొమ్మంటే ఆడోళ్ళం సార్. వాళ్ళ తాతయ్య చనిపోయి కూడా ఇప్పుడు బాబు తాతయ్య చచ్చిపోయి 3 నెలలు అవుతాం సార్. మేము ఇప్పుడు మా ఆడోళ్ళం పట్టుకొని ఎక్కడికి పోవాలి సార్? మేము ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకున్న పుస్తకాలు కానీ అమ్ముకున్నాం సార్. మేము ఇప్పుడు ఓన్లీ వెంటిలేటర్ తీస్తే బాబు సేపు కాదంటాను. వెంటిలేటర్ తీస్తే చనిపోతాడంటాను. చనిపోయిన బాబు మా చేతిలో పెడతారా? ఇదన్నా సార్. ఇన్ని లక్షలు పెట్టుకున్నాక మేము జరిగే ప్రసక్తే లేదు. మాకేమన్నా అయితే మాత్రం ఈ హాస్పిటల్ యాజమాన్యమే. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు ఏమైనా చేసినా కూడా వాళ్ళదే. మీ అందరు ముంగడే చెప్తాను. ఇక్కడ మా పిల్లగానికి ఏమైనా కావాలి కానీ మేమందరం మా పిల్లగాన్ని సేఫ్గా ఏ డాక్టర్ని పిలిపిస్తారో, ఎక్కడి నుంచి పిలిపిస్తారో పిలిపించి ట్రీట్మెంట్ చేయండి. మేము పైసలు కట్టుకుంటాం. మేము అమ్ముడు పోయి అయినా కట్టుకుంటాం మా దగ్గర పైసలు లేకుంటే. అది మీకు అనవసరం. మాకు మా బాబుని సేఫ్గా చెప్పండి. మంచిగా అయిన బాబు మాకు డిశ్చార్జ్ చేయమన్నప్పుడు ఎందుకు చేయలేం? మీరు మంచిగా ఆడుతుండే కాదండి యాక్టివ్గా. మేము పుట్టాడు బుక్కంతో వచ్చినాం. మేము అంటే రోజు రిపోర్ట్ చెప్తారు కదమ్మా, అటువంటి ఏం చెప్పారు? మంచిగానే ఉన్నాడు బాబు. మంచిగానే ఉన్నాడు. వెయిట్ పెరగాలి. పావు తక్కువ 7 కిలోలు 7 నెలల్లో పుట్టినా కూడా మా బాబు ఏ ఇన్ఫెక్షన్ లేదండి. మంచిగా వచ్చిండు. అన్ని టెస్టులు చేసిండు. చూడండి ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్త దొంగ టెస్టులు చేసి పెడతారు కావచ్చు. అన్ని టెస్టులు మా బాబు దగ్గర ఉన్నాయి. అన్ని మంచిగానే ఉన్నాయి. ఆట మంచిగానే ఉన్నది అన్నారు, మెదడు మంచిగానే ఉన్నది అన్నారు. ఒక ఊపిరితిత్తులలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నదని ఆ వెంటిలేటర్ పెట్టిండు. ఆ వెంటిలేటర్ కూడా తీసేసిండు. మంచి యాక్టివ్గా ఆడుకుంటాడు. ఈ పాల పైపు తీసేస్తే కషకతో పట్టుండి మేము డిశ్చార్జ్ చేస్తాము అని అన్నాం. అంటే ఇది తీసేస్తే వీళ్ళు ఎక్కడ పోతారో అని డబ్బుల కోసం మళ్ళీ పిల్లగాన్ని యథాస్థానంకు తీసుకొచ్చిండు. మా పిల్లగాన్ని 30 రోజుల ట్రీట్మెంట్ తీసుకొచ్చి పెట్టిరు. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతుంది. నేను వేరే రూమ్ లో ఉన్నా. మేడం మాట్లాడుతుంది. బాబు పొజిషన్ మొత్తం చెప్పి బేబీ వాళ్ళ ఫాదర్ ఫైనాన్షియల్ గా స్టేబులే, వాళ్ళకి 10 years తర్వాత బేబీ అని మాట్లాడుతుంది. అంటే డబ్బుల కోసమా ఇదంతా? డబ్బుల కోసం ఇదంతా. అది ఎంతవరకు నిజం అబద్ధం పక్కన పెడితే పేషెంట్ సంబంధికులు చెప్పినట్టు ఒక సినిమాలాగానే, అంటే పేషెంట్ సంబంధికులు అంతా కూడా డబ్బు పరంగా బాగా ఉన్నారు, తప్పనిసరిగా బిల్లు వసూలు చేయొచ్చు అని. ఇక్కడ మనం ఇంతకుముందు అంటే విజువల్స్ కానీ ఆడియో కానీ రికార్డ్ చేయలేదు, కానీ దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ పక్కన ఉండే పేషెంట్స్ చాలా మంది కూడా మనతో మాట్లాడారు. నిజానికి అందరికి కూడా ఒక్కొక్క కాదు, అందరు కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. ఏదో రకంగా హాస్పిటల్ వల్ల కావచ్చు, డాక్టర్ల వల్ల కావచ్చు. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన మేనేజ్మెంట్ ఇప్పటివరకు అయితే మోహన్ చాటేసింది. కొద్దిసేపట్లో ఏం జరుగుతుందో చూడాలి. 30 రోజుల నుంచి ఈ పాప గారు 30 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు లోపల? అసలు మీరు అడగలేదా? మీరు చదువుకున్న వాళ్ళు కానీ ఎప్పుడు అడగలేదా? డైలీకి 1,50,000 ఇట్లా మెడికల్ ఫీజుకే రాణిస్తున్నారట. ఎందుకు ప్రతిరోజు 50 మిల్లర్ బ్లడ్ ప్యాకెట్, 50,000 రూపాయల మెడిసిన్, ఇవన్నీ ఎందుకు? ఏం ప్రాబ్లం అని చెప్పారు? బాబుకి ఏం ప్రాబ్లం అని చెప్పారు? బాబుకి లివర్ ప్రాబ్లం అట. లివర్ ప్రాబ్లం అయితే లంగ్స్ ప్రాబ్లం అట. 50,000 ఒక పెద్ద మనిషి ఒక అతను కూడా వేసుకోలేడు. 50,000 మందులు లోపల ఏం రాస్తున్నారన్న? అసలు లోపల 50,000 తీసుకెళ్తున్నారు, రాస్తున్నారు. నెల ఒక్క రోజు 12 నుంచి 14 లక్షలు కట్టారు సార్. బిల్లు కూడా ఉన్నాయి. 15 లక్షలు ఇప్పుడు చెప్తున్నాయి. మా బాబు ఆడతాడు 7 సార్లు చేస్తున్నా కూడా
మేడం భయపడి తీసుకెళ్ళు సందర్భం పెట్టి తీసుకెళ్ళు ఎట్లా తీసుకెళ్తాను కొంత మాట్లాడుతూ భయపడి మళ్ళీ రక్తం మళ్ళీ తిరిగి చిన్నబాబు కదా మీరు బాధ మీరైనా నేనైనా ఇతనైనా ఒక 50,000 మెడిసిన్ ఒక రోజుల్లో ఎవరైనా వేసుకుంటారా? రోజుకి 50,000 మెడిసిన్ ఏమి రాస్తున్నారు? ఇంత పెద్ద రోగానికి కూడా ఉండదు. అసలు ఉండదు. ఒక 50,000 చిన్న బాబు ఏ మెడిసిన్ వేసుకుంటాడు? ఒక తానికి తాగుతాడా, ఏమైనా తాగుతాడా, ఇంకేమైనా తాగుతాడు? 50,000 మెడిసిన్ టెన్షన్ తో చేస్తున్నాం. అసలు మీరు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఎట్లా ఉంటారు? మిడిల్ క్లాస్ అమ్మాయిలు మిడిల్ క్లాస్ లో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఓకే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని అనుకోండి, నా దగ్గర ఏం లేదు, దీంట్లో చేస్తా మంచి పెట్టలేరు 10 లక్షలు. దీంట్లో చేస్తా నేను. వాళ్ళు భూమిని అమ్ముకోవాలా, ఏమనుకోవాలి అంటే ఈ హాస్పిటల్ కోసం గ్రో చేసుకోనికి నేను ఉండాలి ఎక్కడ మరి? భూమిని అమ్ముకోవాలి, ఈ హాస్పిటల్ ఉండడానికి మరి. అరే ఎట్లుందో ఏమన్నా ఒక 10 days ఒక 15 days ఉంటే సరిపోతుంది. నెలలు ఉండి ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? అన్ని పనులు మానుకొని ఇక్కడ ఉండాలా? వరి కోతలు కోసుకొని అన్ని ఇక్కడ ఉండాలా మరి? మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారండి? పొద్దున అడిగిన సార్, నా మనవడే సార్. హాస్పిటల్ ఉండబట్టి 22వ తారీఖు అటెండ్మెంట్ అయింది సార్. ఈ టైం సేమ్ 22వ తారీఖు వచ్చిన ఫస్ట్ 22వ తారీఖు వచ్చిన అక్టోబర్ 1 month అయితే సార్. ఇవాళకి 1 month అయితే రెండో రోజు మళ్ళా 100% నిమ్మ ఉందని అన్నది. మళ్ళా నెక్స్ట్ రోజు 16% ఉందని అన్నది. 16% పై 30% వస్తే క్యూర్ అవుతుంది, మంచిగా ఉంటాడు అన్నది. అయితే తర్వాత మళ్ళీ 3వ రోజు మళ్ళీ బీపీ స్టార్ట్ అయింది, ఇమ్మోనియా. మళ్ళీ 15 రోజుల తర్వాత బీపీ స్టార్ట్ అయింది. మేడం బీపీ ఎందుకు మేడం? పెద్ద మనుషులకు అయితే బీపీ స్టార్ట్ అవుతుంది, కానీ 2 రకాలుగా ఉందని అంటున్నారు. 2 రకాలు ఉన్నదే బీపీ ఒక రకమే, కానీ 2 రకాలు ఎట్లా తయారవుతుంది మేడం అంటే మీకు తెలియదు. చిన్నపిల్లలు ఎట్లా తయారవుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా పేషెంట్ కేసు షీట్ రోజు చెప్తున్నారా మీకు? రోజు అంటే 2 మాటలు సార్, ఎక్కువ కూడా ఎదురు మాట్లాడితే మీకేం తెలుసా చేసేది మేమా మీరు అని అంటుంది సార్. అట్లా పొద్దున సార్ మా బిడ్డ పాలు తాపిద్దామంటే నేను చెప్తా కదా నీకెందుకు అంత తొందరగా అని అంటుంది సార్. అయితే బ్లడ్ ఎక్కాలి. ఇబ్బంది కలిగించేది, బాధ కలిగించేది ఏమిటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఎవరిని చూసినా కూడా 10 నుంచి 15 లక్షలు ఇప్పటి వరకు ఫీజు పే చేసిన వాళ్ళే, ప్రతి వాళ్ళు 10 నుంచి 15 లక్షలు. ఇప్పుడు మనకు ఇంకో పేషెంట్ కు సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు, ఆయన బాధ కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్న నలుగురు కూడా అందరూ 10 నుంచి 15 లక్షలు. నాన్న చెప్పండి మీరు. ఇప్పుడు నా బాబు అండి రిస్క్ లో ఉంది, నా పేరు మహేష్. తనని డే 1 నుండి 23 తారీఖు నాడు తను డెలివరీ కాగానే కనీసం ఒక 5 నిమిషాలు అక్కడ ఇట్లా డెలివరీ కాగానే అంబులెన్స్ లో తీసుకొని వచ్చింది. డే 1 నుండి ఈ రోజు వరకు కాజీపేట సాయి సంరక్ష హాస్పిటల్ రవలి మేడం దగ్గర నుండి ఆమె రిఫర్ చేశారు. నేను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బిల్లు మీద ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాను. ఇప్పటి వరకు 6 లక్షలు, నిన్నటి వరకు 6,54,000 రూపాయలు బిల్ వేశారు. 2 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ పే చేసిన. ఫార్మసీకి ఏం లేదన్నా 2,09,000 2,10,000 రూపాయలు బిల్లు కట్టిన. చెక్ చేస్తున్నారా ఫార్మసీ అన్ని చెక్ చేస్తున్నాను. 2,10,000 రూపాయలు నిన్నటికి నేను కట్టింది. ల్యాబ్ టెస్ట్లకు 88,000 89,000 కట్టిన. ఏముంటాయి ఆ టెస్ట్లు? మన బ్లడ్ చిన్నోడికి శాంపుల్ టెస్ట్లు, సిబిసి, సిఆర్పి, అవి టెస్ట్లు ఏంటి అనేది మనకు చెప్తారా? కంటిన్యూ డే లేదు, మధ్యాహ్నం. బాబు బాగా అవ్వాలి అన్న థాట్ తోటి నేను ఏ ఒక్క దగ్గర ఏ ఒక్క నిమిషం నేను క్వశ్చన్ చేయలేదు. 12 సంవత్సరాల తర్వాత నేను ఎన్ని బాధలు పడ్డానో ఏంటో అది నాకు తెలుసు. 12 సంవత్సరాల తర్వాత ఈ బాబు పుడితే బాబు కేర్ తీసుకోవాలని నేను కన్సర్న్ గా నేను నిమిషం ఎన్నడూ బయటికి పోయింది లేదు. నెల రోజుల నుండి ఇక్కడ వండుకుంటా నేను నా బాబుకు ట్రీట్మెంట్ చేయండి, ఏది జరిగినా నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను, ట్రీట్మెంట్ మీరు చేస్తున్నారు కదా అని చెప్పంటే, ఇప్పుడు ఈ రోజు రిస్క్ లో పెట్టి నీ బాబుని తీసుకొని పో అయిపోయింది అని అంటే అయిపోయిందా? ప్రశ్నిస్తే పంపిస్తున్నారు. మెషిన్ డిస్కనెక్ట్ చేస్తే ఉంటాడో ఉండడో, హార్ట్ బీట్ ఆగుతుందో, జర్నీలో రిస్క్ అవుతుందో, నేను దానికి అష్యూరెన్స్ ఇవ్వను. తీసుకోబో. ఇప్పుడు ఆ ఫర్దర్ ట్రీట్మెంట్ నా బాబు చేయాలంటే ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా నేను స్టేబుల్ లేను. నేను బాబుని తీసుకొని ట్రీట్మెంట్ ఎట్లా చేయించుకోవాలి? నా బాబుని ఎట్లా బతికించుకోవాలి? తన ఒంటి మీద ఉన్న బంగారం దగ్గర మొత్తం తెగమ్ముకొని నేను నా బాబుకి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. ఇప్పుడు నేను ఎవరి సాయంతో ఇప్పుడు నా బాబుకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి? నేను నాకు ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ తీసుకొని పోండి 2 లక్షలు, మీరు బయటికి పోలేరు కదా, 2 లక్షలు 3 లక్షలు కట్టండి అని అంటే నేను ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి? నా బాబుని ఎట్లా సేవ్ చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ నుండి డిశ్చార్జ్ అయిపోవాలంటే 6,58,000 బిల్లు అంటే నేను 2 లక్షలు కట్టిన. మిగతా ఇక్కడ వీళ్ళ ఫైనాన్షియల్ గా వీళ్ళ బిల్లు సెటిల్ చేయాలా, పోయి అక్కడ నా బాబుకు ట్రీట్మెంట్ కోసం 2 లక్షలు 3 లక్షలు తయారు చేసుకొని పోయి నా బాబుకు ట్రీట్మెంట్ చేయాలా? ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకోవాలా? నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు తీసుకొని వెళ్ళండి, స్టెబుల్ అయ్యాడు నా బాబు అంటే కళ్ళు తెరిచి చూస్తున్నాడు. హార్ట్ రేట్ డిప్ అవుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. ఆ ట్రీట్మెంట్ ఆపితే, ఆ మెషిన్ డిస్కనెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలియదు.
నేను ఏ ధైర్యంతో తీసుకొని పోవాలి నా బాబును? కంటి చూపు కూడా లేదు సార్, కదలికలు లేవు, కంటి చూపు లేదు, ఏది లేదు. నా బాబుని నాకు సేపుగా అప్పచెప్పండి. ఇంతకు ముందు ఇట్లా ఇంట్లో చూసిండ్రు కదా మీరు, అట్లా కదలికలు వచ్చి మంచిగా ఉంటే నేను తీసుకుని హైదరాబాద్ పోతాను. ఇప్పుడు నేను లోపల గట్టిగా మాట్లాడినా సార్, మాట్లాడితే ఇప్పుడు కళ్ళు తెరిచిండు. నా బాబు ఎట్లా తెరిచిండు? మీ జిమ్మక్కు కదా, మమ్మల్ని ఆడుకుంటలేరా? మా పిల్లగాని పానాలతో మమ్మల్ని ఆడుకుంటా లేదా? ఎట్లా సార్? ఇవాళ ఒక్క రోజు 60,000 మందులు అయినాయి సార్, 60,000 ఇంజక్షన్లు, 60,000 మెడిసిన్ అవి ఇస్తాను. ఒక్కలది ఒక 10 మందికి వాడతాను పిల్లలకు, ఒక తీరుకి వస్తే ఒక పిల్లలకు 5-6 వాడతాను. మిగతా మెడిసిన్ అంతా మళ్ళీ కిందికి పోతుంది, మెడిసిన్ పోతుంది. అందరు ఒక్క 20,000 30,000 మందులు వాడతారా?